ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పరశురామ జయంతి ఎప్పుడు వచ్చింది? పరశురామ జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. పరశురామ జయంతి వైశాఖ మాసము శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకునే పండుగ. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 29 మంగళవారం రోజున జరుపుకుంటాము. పంచాంగం ప్రకారము 29వ తేదీ ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రము 5:31 ప్రారంభమై 30వ తేదీ ఏప్రిల్ 2025 బుధవారం మధ్యాహ్నము 2:12 తృతీయ తిథి ముగుస్తుంది. ఈ రోజున త్రిపుష్కర యోగము మరియు సర్వసిద్ధి యోగము ఏర్పడతాయి. ఈ యోగం యొక్క వ్యవధి దాదాపు 3 నిమిషాల 54 సెకండ్ల పాటు ఉంటుంది. ఈ యోగం ఏర్పడినప్పుడు సంపద, అదృష్టము మరియు శ్రేయస్సు యొక్క దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందే అవకాశం ఉంది. పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో 6వది. ఈ అవతారాన్ని ఆవేశ అవతారము అంటారు. అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంత వరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతాడు. పరశురాముడు చిరంజీవిలో ఒకటిగా కూడా ప్రసిద్ధుడు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు అవతరించాడని స్కంద పురాణము మరియు బ్రహ్మాండ పురాణము తెలుపుచున్నది. పరశురామ జయంతి నాడు ఉపవాసం చేసి పరశురాముని షోడశోపచారాలతో పూజించి జమదగ్నిసుత వీర క్షత్రియాంతక ప్రభో గృహన్ అర్ఘం మయా దత్తం కృపయా పరమేశ్వర అని అర్ఘప్రదానం చేయవలనని వ్రత గ్రంథాలు తెలుపుచున్నాయి. శ్రీ మహావిష్ణు దశావతారంలో పరశురామ అవతారం 6వది. త్రేతాయుగం ఆరంభంలో జరిగినది. అధికార బల మదాదులైన క్షత్రియులను శిక్షించిన అవతారం ఇది. పరశురాముని భార్గవరాముడు, జమదగ్ని అని కూడా అంటారు. పరశురాముని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. కుశవంశానికి చెందిన మహారాజు గాది ఒకసారి భృగువంశానికి చెందిన బుచీకుడు అనే మహర్షి గాది దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరము, నల్లటి చెవులు గల 1000 గుర్రాలు ఇమ్మని కోరుతాడు. బుచీకుడు వరుణుని ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరోజు సత్యవతి బుచీకుని దగ్గరకు వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా బుచీకుడు యాగం చేసి విప్ర మంత్రపూతమైన ఒక హవిష్యు రాజమంత్రపూతమైన ఒక హవిష్యు తయారు చేసి స్నానానికి వెళ్తాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిష్యు తను తీసుకొని విప్రమంత్ర పూతమైన హవిష్యు తల్లికి ఇస్తుంది. బుచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడుగా ఉండి మన్మడు ఉగ్రుడు అవుతాడు అని పలుకుతాడు. బుచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించిన వాడు పరశురాముడు. గాది కొడుకే విశ్వామిత్రుడు. భృగువంశానికి చరితంగా కోపం మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని విద్య అష్టశస్త్ర విద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువును అనగా గండ్రగొడ్డల్ని పొంది పరశురాముడైనాడు. కార్త వీరాంజనేయుడితో పరశురాముడికి వైరం ఎలా కలిగిందో తెలుసుకుందాము. హైహవ వంశజుడైన కార్త వీరాంజనేయుడు శాపవశమున చేతులు లేకుండా జన్మిస్తాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకొని 1000 చేతులు పొంది మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకు వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్త వీరాంజనేయునికి అతని పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆరాటం చూసిన కార్త వీరాంజనేయుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడగగా జమదగ్ని తన దగ్గర కామధేను సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరుతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్త వీరాంజనేయుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మహిష్మతికి పోయి కార్త వీరాంజనేయునితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరశుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి
పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు. కాలం ఇలా నడుచుచూచుండగా ఒకసారి రేణుక నీటి కోసం చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. కోపగించిన జమదగ్ని ఆమెను సంహరించవలనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించారు. తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్టే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరులను బతికించమంటాడు. ఆ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరుని తిరిగి బ్రతికించుకుంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్త వీరాంజనేయుని కుమారులు జమదగ్ని తల నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోధిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మహిష్మతికి పోయి కార్త వీరాంజనేయ కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బతికిస్తాడు. ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లి తండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోవుల మందలో దాక్కొని తప్పించుకుంటారు. తర్వాత పరశురాముడు భూమినంతటిని కశ్యపునకు దానం ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహాపరాక్రమవంతుడు. రామాయణంలో పరశురాముడు పాత్ర గురించి తెలుసుకుందాము. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుసును విరిచిన తర్వాత సీతారాముల కళ్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు కోపగించి రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుని అభ్యర్థనలను రాముని శాంత వచనాలను పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికి ఇచ్చాడు. రాముడు దాన్ని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడగగా తన తపోశక్తిని కొట్టమని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనుసును పరశురాముడు రామునకు అందించినప్పుడు పరశురామునికి రామునికి భేదం లేదని ఇద్దరికి అవగతమైనది. మహాభారతంలో పరశురాముని పాత్ర గురించి తెలుసుకుందాము. మహాభారతంలో పరశురాముడు 3 వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్థనపై భీష్మునకు అష్టవిద్యలు బోధించాడు. తర్వాత అంబికను వివాహం చేసుకోనమని చెప్పగా ఆ జన్మ బ్రహ్మచర్యావ్రతుడైనందుకు భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్థన మేరకు యుద్ధం నిలుపబడింది. కర్ణుడు తాను బ్రాహ్మణుడని చెప్పి పరశురాముని వద్ద శిష్యుడిగా చేరాడు. తర్వాత కర్ణుని అబద్ధాన్ని తెలుసుకున్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపిస్తాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు. స్కంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లు పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతిని జరుపుకుంటారు. పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలు నేర్చుకున్నాడు. ఈ అంశాలు స్కంద పురాణంలో వివరించబడినవి.